గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. అందరికీ నమస్కారం. ఏది మనం మళ్ళీ సెషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఒకసారి హ్యాపీగా ఒక హాయ్తో కానీ థమ్స్ అప్ తో కానీ స్టార్ట్ చేద్దామా? రెడీ? ఇది అందరు థమ్స్ అప్ ఇవ్వండి, గబా గబా గబా. లెట్స్ స్టార్ట్ ఇట్. ఓకే, ఒక్కరే ఇచ్చారు. ఓకే, గుడ్ గుడ్. సో ఇవాళ మనము యాక్చువల్గా ఏం నేర్చుకోబోతున్నాము అంటే నేర్చుకుంటున్నాం ఇవాళ మనం ఇంతవరకు నేర్చుకున్నది యాక్చువల్గా అసలు ఏంటి, మనం ఎలా ఉండాలి, మనకి ఇంట్రెస్టెడ్ థింగ్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనము నెక్స్ట్ మనం ఈరోజు ఏం నేర్చుకుంటున్నాము అంటే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ వాల్యూస్, కెరియర్స్. ఎలా కెరియర్ చూస్ చేయాలి, అసలు ఏంటి, అసలు కెరియర్ అంటే ఏంటి, అసలు కెరియర్ అంటే ఏంటి? ఎవరికైనా ఐడియా ఉందా? కెరియర్ అంటే ఏంటి చెప్పండి అందరూ, ఫాస్ట్ గా. కెరియర్ అంటే మనం చేసే మన వృత్తి, మనం ఏం చేస్తున్నాము. నేను టీచర్గా ఉండొచ్చు, లేకపోతే ఒక డాక్టర్ అయి ఉండొచ్చు, ఒక ఐటీ కంపెనీలో ఉండొచ్చు, ఒక ఆర్కిటెక్ట్ అయ్యి ఉండొచ్చు కదా, ఒక పొలిటీషియన్ అయి ఉండొచ్చు. ఎనీథింగ్ నేను ఏం అవ్వాలనుకుంటున్నాను అన్న దానికి పేరేంటి? కెరియర్. మీరందరూ కలలు కనున్నారా? అరే నేను డాక్టర్ అయిపోవాలి, నేను ఇంజనీర్ అయిపోవాలి, లేకపోతే నేను సైంటిస్ట్ అయిపోవాలి. ఎస్, థమ్స్ అప్ పెట్టండి. అందరూ డ్రీమ్ చేస్తారా చేయరా? కలలు కంటామా కనమా? నచ్చిన ఫుడ్, నచ్చిన బట్టలు, నచ్చిన మూవీ వస్తుంటే ఒక ఎంజాయ్మెంట్. అలానే నేను ఇలా అయిపోవాలి, నాకు ఈ కెరియర్ నేను తీసుకోవాలి అని ఎప్పుడన్నా కలగనున్నారా? ఎస్, సరే, ఓకే. ఇప్పుడు మనము ఏంటి అన్న దానికన్నా ముందు ఒక చిన్న సెషన్ తీసుకుందాం. ఓకే, I'm sharing my screen. Screen share. Okay, share screen. స్క్రీన్ షేర్ లేట్ అవుతుంది, హ్యాంగ్ అయిపోయింది. கூகுள் ஸ்கிரீன் ஷேர் என்னால பண்ண முடியல, ஹேங் ஆயிடுச்சு. ఓకే, అందరు నా స్క్రీన్ చూడగలుగుతున్నారా? నా స్క్రీన్ చూస్తున్నారా అందరూ? ఎస్, నో, ఒకసారి థమ్స్ అప్ కొట్టరా ప్లీజ్. అందరు చూస్తున్నారా? ఆర్ యూ ఏబుల్ టు సీ మై స్క్రీన్? గూగుల్, మై స్క్రీన్ ఇస్ విజిబుల్, పీపీటీ పోల్ కి. విచ్ వన్ ఆఫ్ దీస్ డజంట్ బిలాంగ్ ఇన్ దిస్ గ్రూప్? ఎందుకు ఆన్సర్ ఎందుకు? ఈ యాపిల్, బనానా, క్యారెట్, మ్యాంగో, దీంట్లో ఏది ఆన్సర్ చెప్పండి? ఫస్ట్ ఆన్సర్ చెప్పండి. పోల్ 1, క్వశ్చన్ 1 కి ఏంటి ఆన్సర్, క్వశ్చన్ 2 కి ఏంటి ఆన్సర్? చేయరా?
ఆన్సర్ కావాలి నాకు ఫాస్ట్ గా. కమ్ ఆన్ గైస్, కనిపిస్తుంది కదా నా స్క్రీన్. దీనికి ఆన్సర్ చెప్పండి. విచ్ వన్ ఆఫ్ దీస్ డజంట్ బిలాంగ్ ఇన్ దిస్ గ్రూప్ అంటే, డజంట్ బిలాంగ్ ఇన్ ది గ్రూప్ అంటే ఏంటి అర్థం? యాక్చువల్ గా ఈ క్వశ్చన్ అర్థమవుతుందా ముందు? ఈ ఆప్షన్స్ లో యాపిల్, బనానా, క్యారెట్, మ్యాంగో వీటిల్లో ఏది ఈ గ్రూప్ కి సంబంధించిన ఇది కాదు. కెన్ ఐ హ్యావ్ ఆన్సర్స్ ఫ్రమ్ టీచర్స్ ప్లీజ్? ఎవరు ఆన్సర్ చెప్పట్లేదండి. వాట్ ఈస్ ది ఆన్సర్? క్వశ్చన్ 1, క్వశ్చన్ 2 కొంచెం గబగబా చేయరా ప్లీజ్? ఆన్సర్ కావాలి నాకు. ఏ ఆన్సర్ దీంట్లో దీనికి సంబంధించింది కాదు. రెండోది ఏది ఫాస్ట్ గా పరిగెడుతుంది? రాబిటా, డీరా, లైనా? ఏది ఫాస్ట్ గా పరిగెడుతుంది? రేస్ పెట్టాము, ఈ మూడిటికి రేస్ పెట్టామంటే ఏది ఫస్ట్ వస్తుంది? వాట్ వుడ్ బి యువర్ ఆన్సర్? మీరు ఆన్సర్ చెప్పకపోతే చాలా చాలా కష్టం, నేను నెక్స్ట్ కి వెళ్ళలేను. వెరీ గుడ్, ఒకరైతే క్యారెట్ అని చెప్పేశారు. రెండో దానికి ఆన్సర్ చెప్పండి. ఎస్, క్యారెట్ ఇస్ ది రైట్ ఆన్సర్. ఎందుకంటే ఆపిల్ కూడా ఫ్రూటే, బనానా కూడా ఫ్రూటే, మ్యాంగో కూడా ఫ్రూటే, క్యారెట్ ఒకటే వెజిటబుల్. క్యారెట్ ఏంటి? వెజిటబుల్. ఓకే, క్వశ్చన్ 2 ఏది ఫాస్ట్ గా పరిగెడుతుంది? రాబిటా, డీరా, లయనా? ఏది ఫాస్ట్ గా పరిగెడుతుంది చెప్పండి? డీర్. ఓకే, లయన్. ఓకే, I'll still wait for a few more answers. Okay, deer. Okay. Okay, the answer ఏంటి అంటే యాక్చువల్ గా లయన్ ఇస్ ది రైట్ ఆన్సర్. ఎందుకో తెలుసా? లయన్ ఎంత ఫాస్ట్ గా పరిగెడుతుందో ఎవరికైనా ఐడియా ఉందా? లయన్ ఇస్ ది రైట్ ఆన్సర్. కాకపోతే లయన్ ఎంత ఫాస్ట్ గా పరిగెడుతుందో ఐడియా ఉందా? ఏంటో తెలుసా? ఎందుకో తెలుసా? నేను చాట్ లో వేస్తున్నాను, మీ అందరికి చదువుతారు అని. లయన్ యాక్చువల్ గా చూసారంటే 80 km/h కి పరిగెడుతుంది. డీర్ 60 km/h పరిగెత్తగలుగుతుంది. రాబిట్ 40 km/h పరిగెడుతుంది. సో అప్పుడు ఏది? లయన్ ఇస్ ది ఆన్సర్. ఓకే, రైట్. సో నెక్స్ట్ కి వెళ్దాము. మనకి ఫస్ట్ ఈ రోజు ఏం నేర్చుకోవడానికి మనం ట్రై చేస్తున్నాము? వాల్యూస్ ని, కెరియర్ ని ఎలా మనం మ్యాప్ చేయగలము అని. వాల్యూస్ అంటే ఏంటి? వాల్యూస్ 2-3 వాల్యూస్ రాయరా? వాల్యూస్ అంటే ఏంటి? వాల్యూస్ అంటే ఏంటి అందరు చెప్పాలి. కమాన్ గైస్, అందరు రాయాలి. అందరి దగ్గర నోటు పెన్ను ఉందా? అందరి పిల్లల దగ్గర
నోటు పెన్ను ఉందా? విలువలు. ఓకే, గుడ్. వాల్యూస్ అంటే విలువలు. అంటే నువ్వు మంచిగా ఉండడము, హానెస్ట్‌గా ఉండడము, ఇవన్నీ వాల్యూస్. మన మన పర్సనాలిటీ వాల్యూస్ ఇవి కదా! ఈ వాల్యూస్‌తో పాటు ఎలా మ్యాప్ చేస్తామన్నది చూద్దాము. ఇప్పుడు యాక్చువల్‌గా వాల్యూస్ అంటే మనకి సర్విస్ చేయడము, క్రియేటివిటీ, మనం అందరికి హెల్ప్ చేయడము, ప్రాబ్లమ్ సాల్వింగ్, అడ్వెంచర్, ఇవన్నీ ఇవన్నీ కొన్ని వాల్యూస్. ఈ వాల్యూస్ మీ దాంట్లో ఏది ఎక్కువగా ఉంది మీకు అన్నది దాన్ని బట్టి మీ కెరియర్ చూస్ చేసుకోవచ్చనమాట. మీకు సర్వీస్ మైండ్ ఎక్కువ ఉందంటే టీచర్ అవ్వచ్చు, నర్స్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, లేకపోతే సోషల్ వర్కర్ అవ్వచ్చు, రైట్? ఎనీథింగ్ మంచి పనులలో కూడా యూ కెన్ ఎర్న్. మీరు చాలా బాగా ఎర్న్ చేయొచ్చు. ఒక ప్రొఫెసర్ అవ్వచ్చు. సపోజ్ నాకు క్రియేటివిటీ బాగుంది. క్రియేటివిటీ అంటే ఏంటి? డ్రాయింగ్ చేయడం కదా! డ్రాయింగ్ చేయడము, లేకపోతే రాయడాలు, ఎనీథింగ్ డిజైన్ రిలేటెడ్, వీటిని మనం క్రియేటివిటీ అంటాం అనమాట. సో నాకు బొమ్మ గీయడం బాగా వస్తుంది అంటే బొమ్మ గీయడం రావడము, లేకపోతే నేను కలర్స్ తో చాలా బాగా ఆడుకుంటాను, రైట్? నాకు నేను చాలా బాగా కవితలు రాయగలను, లేకపోతే నాకు మ్యూజిక్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది. ఇలాంటివన్నీ ఉన్నాయనుకోండి, దానికి తగిన కెరియర్ మనం చూస్ చేసుకోవాలన్నమాట. మనకి స్వతహాగానే హెల్పింగ్ అదర్స్, లైక్ మనం చాలా హెల్ప్ చేస్తాం అందరికి అంటే ఓ పోలీస్ ఆఫీసర్ కావచ్చు, ఫైర్ ఫైటర్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, రైట్? ఇలా చాలా చాలా పనులుంటాయి. మనకి మనకి ఏ వాల్యూ మనకి బాగా ఉందో ఆ వాల్యూకి తగిన కెరియర్స్ అనమాట ఇవి. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటే ఇంజినీర్ అవ్వచ్చు, డిటెక్టివ్ ఏజెంట్ పెట్టుకోవచ్చు, రైట్? సిబిఐ ఇలాంటి వాటిల్లో వెళ్ళొచ్చు. అడ్వెంచరస్ అంటే మనము అడ్వెంచర్ అంటే ఏంటి? అడ్వెంచర్ అంటే మనం ఏదన్నా కొత్తగా ఏదో చేస్తూ ఉండడము, రిస్క్ హైగా తీసుకునే వ్యక్తిత్వం ఉండడము, రైట్? ఇవన్నీ మనకి అడ్వెంచర్ లో మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ లిస్ట్ ఆఫ్ ఇది ఉన్నాయి. ఇప్పుడు నాకు మీరు ఆలోచించి, ఓకే, నాకు ఎలాంటి వాల్యూ ఉంది అని అందరు రాయరా? అందరు మీ నోట్ ప్యాడ్ పెన్ను తీసుకుని మీకు ఎలాంటి వాల్యూ మీకు ఇష్టం, ఎలాంటి వాల్యూ, టాప్ 3 వాల్యూస్ ఒక్కొక్కరు రాయాలి. టాప్ 3 వాల్యూస్. ఐఎమ్ గివింగ్ యూ 5 minutes. ఇదిగో వాల్యూస్. మీకు క్రియేటివిటీ బాగా వస్తుందా, సర్వీస్ చేయడం ఇష్టమా, ఏది దీంట్లో ఉన్న దాంట్లో ఏ వాల్యూస్ మీకు ఇష్టం, ఏది మీకు ఇష్టం, మీకు మీకు నచ్చిన. అందరికి అన్ని రావు కదా, సో నాకు ఇది చాలా నచ్చుతుంది అన్నదానికి టాప్ 3 వాల్యూస్. నాలో నేను బాగా డిజైన్ చేస్తాను, నేను బాగా డ్రాయింగ్ చేస్తానని మా స్కూల్లో మా టీచర్లు చెప్పారు, నా ఫ్రెండ్స్ చెప్పారు. నాకు ఏదైనా కొత్తగా నేర్చుకుని కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేయాలని ఉంటుంది. నాకు జంతువులు అంటే చాలా ఇష్టము. నేను వాటి గురించి నేను చాలా చదువుతూ ఉంటాను. లేకపోతే నాకు న్యూస్ రీడింగ్ రావాలి, లేకపోతే ఆర్జే అవ్వాలి. నేను చాలా బాగా మాట్లాడతాను, డాన్స్ చేస్తాను, బాగా ఎంగేజ్ చేస్తాను నేను చాలా మందిని. ఇలా ఇలా చాలా ఉంటాయి అన్నమాట, రైట్? ఇప్పుడు అడ్వెంచర్ ఎక్స్ప్లోరేషన్ టూర్ గైడ్ కావచ్చు, రైట్? సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ థింగ్స్. ఇప్పుడు నాకు ఈ స్లైడ్ చూసి దీంట్లో మీకు టాప్ 3 వాల్యూస్ మీకేం వస్తాయి అన్నది రాయగలరా? రాస్తున్నారా? కేర్ అనిమల్స్, క్రియేటివిటీ. ఓకే, ఇది యాక్చువల్గా స్టూడెంట్స్ చేత టీచర్స్ ప్లీజ్ టాప్ 3 రాయించండి. అందరూ టాప్ 3 రాయాలి. సరా?
మనం యాక్చువల్‌గా మనకి నచ్చింది ఏంటి అని ఎలా తెలుసుకుంటాము? ఓకే. ఇప్పుడు యాక్చువల్‌గా ఏంటంటే మన దగ్గర చాలా డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయన్నమాట. వాల్యూ కార్డ్ గేమ్ అంటారు కొంతమంది. ఆ కార్డ్స్‌లో వేసిన బొమ్మలు ఈటిని పట్టి ఇది చేయడము, క్రియేటివ్‌గా ఎక్స్‌ప్రెస్ చేయడము, ఏదన్నా డ్రా చేసి ఎక్స్‌ప్లెయిన్ చేయడము, రైట్? గ్రూప్ డిస్కషన్స్‌లో మీకు హ్యాపీగా ఉంది. లేకపోతే మంచి కొత్త టాపిక్స్ మాట్లాడగలుగుతున్నారు. ఆహ్, లేటెస్ట్ ట్రెండ్ టెక్నాలజీలో ఏమవుతోంది? లేకపోతే అసలు మన చుట్టూ ఏమవుతోంది? ఇలాంటివన్నీ మీకు బాగా తెలుసుకుంటున్నారు. ఆ! ఎలాంటివన్నీ కనిపెడుతున్నారు? అసలేంటి ఇన్వెన్షన్స్ ఎలా ఉన్నాయి? అన్నవి మీరెప్పుడైనా రోల్ ఎవరినైనా చూసినప్పుడు, హే! నాకిలా అవ్వాలి. నా సైన్స్ టీచర్‌ని చూసాను. నా సైన్స్ టీచర్ చాలా చెప్తారు. నా మ్యాథ్స్ టీచర్ చాలా చెప్తారు. లేకపోతే ఎనీ టీచర్ ఫర్ ఎనీ సబ్జెక్ట్. నాకు ఆ టీచర్ లాగా అవ్వాలనుంది. ఓ రోల్ మోడల్ లాగా. లేకపోతే మా నాన్నగారు మంచిగా పోలీస్ ఆఫీసర్ లేకపోతే తను ఐటీలో పని చేస్తున్నారు. నాకలా ల్యాప్‌టాప్‌లో కూర్చొని పని చేయాలి. నేను యూఐ, యూఎక్స్ డిజైనర్ అవ్వాలి. ఏం అవ్వాలనుకుంటున్నారు? వాట్ ఈస్ ది రోల్ మోడల్? హూ ఈస్ యువర్ రోల్ మోడల్? రోల్ మోడల్ ఎవరో రాయండి. ఎవ్రీబడీ నాకు నచ్చిన రోల్ మోడల్ ఎవరు? ప్రతి వాళ్ళకి ఒక రోల్ మోడల్ ఉండాలి. రోల్ మోడల్ అంటే ఏంటి? మనకి నచ్చిన వాళ్ళు. హే! వీళ్ళ నాకిలా అవ్వాలనుంది. లేకపోతే వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళ దగ్గర నాకు నచ్చినవి ఇవి అని మనం అనుకుంటాం గదా! వాళ్ళు నేను వాళ్ళలా అవ్వాలి. లేకపోతే వాళ్ళలో ఉన్న మంచి విషయాల్ని నేను నేర్చుకోవాలి. వాళ్ళని నా గురువుగా నేను చూస్తున్నాను అని ఓ ఇద్దరు, ముగ్గురు మీ జీవితంలో. అండి పిల్లలు. టీచర్స్ ప్లీజ్ ఎవరిదో ఇద్దరు ముగ్గురిదన్నా తీసుకొని రాయరా? ఓహ్! వావ్! 'పీవీ సింధు', టీచర్స్ వెరీ గుడ్. 'మదర్ తెరెసా' బావుంది. వెరీ గుడ్. ఇంకొన్ని 400 మంది పైనున్నాము అటెండీస్. 4 వస్తే ఎలాగా? ఇంకా వాట్ ఎల్స్? ఇంకొక 2, 3 రాయొచ్చు. పోలీస్ ఆఫీసర్. ఓకే. అంటే మీరు పేర్లు చెప్తున్నారు. మీ చుట్టూ ఉన్న ఎవరన్నా ఉంటే చెప్పండి. అలా ఎవరన్నా ఉన్నారా? పిల్లలందరూ రాసారా? నాకు వీళ్ళంటే చాలా ఇష్టం. వీళ్ళలా అవ్వాలనుకుంటున్నాము అని. రాసారా? థమ్స్ అప్ కొట్టొచ్చా? టీచర్స్ ప్లీజ్ థమ్స్ అప్ కొట్టరా? స్టూడెంట్స్ అందరూ రాస్తున్నారు, వింటున్నారు, వాళ్ళకి అర్థమవుతుంది. దయచేసి థమ్స్ అప్ కొట్టరా? ఒకసారి గివ్ ఎ థమ్స్ అప్. రతన్ టాటా. వావ్! డాక్టర్. థాంక్ యూ సో మచ్ టీచర్స్. రతన్ టాటా. వెరీ గుడ్. నైస్. యాక్చువల్‌గా చాలా అసలు ఆయన్ని యాక్చువల్‌గా బిజినెస్ పర్సన్ అంటారు యాక్చువల్‌గా. ఈస్ ఈస్ ఎ ప్రాపర్ బిజినెస్ మ్యాన్. ఆయన అంటే ఆయన చాలా సోషల్ సర్వీసెస్ చేస్తున్నారు. చాలా కనిపెట్టారు. ఈస్ ఎ ఈస్ సో గుడ్ అట్ ఒక విషయాన్ని అనుకుని అది బాగా చేసే వ్యక్తి. వన్ ఆఫ్ మై రోల్ మోడల్ అనుకోవచ్చు. రతన్ టాటా ఇస్ ద గ్రేట్ పర్సన్ టు నో బి విత్. ఓకే. గుడ్. సో, అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరు ఇలాంటి వాళ్ళని మనం తీసుకొని చూసుకున్నప్పుడు, మనము ఎలాంటి కెరియర్ ఓకే. నాకు వీళ్ళ దగ్గర ఇలాంటివిష్టము. నాకు నాలో నాకిలాంటివి చెయ్యాలనుంటే నాకిలాంటివి ఇష్టము. అప్పుడేంటి? నా దగ్గర ఉన్న వాల్యూస్ ఇవి. నాకు ఇలా అవ్వాలని ఉంది. ఈ రెండిటిని మనం కంబైన్ చేసి మన కెరియర్‌ని చేసుకుంటే మనము కష్టపడి చేయక్కర్లా. ఇష్టపడి చేయొచ్చు. మనకి నచ్చిన ప్రొఫెషన్‌ని ఇష్టపడి చేయడం అంటారు తెలుసా? దాన్ని ఏమంటారంటే ప్యాషన్.
బీయింగ్ ప్యాషనేట్ అట్ యువర్ కెరియర్, PASSON, ప్యాషన్. ఓకే. సో ఇప్పుడు యాక్చువల్గా మీరు 3 థింగ్స్ మీరు చూసుకున్నారు. ఏది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, నాకు ఏది విచ్ మేక్స్ మీ సో ఫన్, రైట్? నాకు ఏమేమి ఇష్టం ఉంటుంది, నాకు ఏమేమి నచ్చుతాయి. ఇలాంటివి యాక్చువల్గా మీరు లిస్ట్ చేసుకుని, ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడామో దయచేసి అది మీరు ఇప్పుడు మీకు టక్కని మీకు రాకపోయినా పిల్లలందరూ దయచేసి నాకు నచ్చినవి ఏంటి, నా వాల్యూస్ ఏంటి, నాకు ఏమేమి ఎవరెవరి దగ్గర ఎలాంటివన్నీ ఇష్టం, నా టాప్ 3 మెంటర్స్ ఎవరు, లేకపోతే గురువులు ఎవరు, వాళ్ళ దగ్గర నచ్చినవి ఏంటి. అది గురువే కావచ్చు, లేకపోతే ఎక్కడైనా చూసినప్పుడు చాలా బాగా చేస్తున్నారని ఇన్స్పైర్ అవ్వచ్చు కదా. సో ఆ యాక్టివిటీ తప్పకుండా చేయండి. ఎవరన్నా చేయకుండా ఉంటే దయచేసి చేయండి. ఓకే. సో మనము నెక్స్ట్ దానికి వెళ్ళే ముందు దీంట్లో నేను ఒక 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 చిన్న ఒక చిన్న కథలా, ఒక పొడుపు కథ అనుకోండి. ఓకే. దానికి మీరు ఏం చూస్ చేస్తారనేది చూద్దాం. ఒక స్టూడెంట్ ఉన్నారనమాట. ఆ స్టూడెంట్ కి 2 రకాల జాబ్లు వచ్చాయన్నమాట. తనేమో ఫైనల్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ అనమాట. తనకి 2 రకాల ఇంటర్న్షిప్స్ వస్తాయి. ఇంటర్న్షిప్ అంటే మనం నేర్చుకునేవన్నమాట. ఒకటేమో ఒక పెద్ద కంపెనీలో పెద్ద జీతంతో మంచి ఆఫర్ వచ్చింది. ఇంకోటేమో చిన్న కంపెనీ, కాకపోతే చాలా మంచి వర్క్. ఆ వర్క్ నేర్చుకుంటే చాలా బాగా పైకి రావచ్చు, కానీ జీతం చాలా తక్కువ అన్నమాట స్టార్ట్ చేయడానికి. ఓకే. మీరు ఎలాంటి పర్సన్ని ఎంచుకుంటారు, ఎలాంటి జాబ్ని ఎంచుకుంటారు? నేను అది కూడా చూపిస్తాను. స్క్రీన్ తెలియదులా. సో ఏది రైట్ అంటారు? సో తను ఒక వ్యక్తి అన్నమాట. పర్సనల్ వాల్యూస్ ఏంటి, ఎందుకు పర్సనల్ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్, లాంగ్ టర్మ్ లో ఎలా మనకి హెల్ప్ఫుల్ గా ఉంటాయి అన్న దానికి ఈ కథ. ఓకే. సో ఒక ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఆరవ్ ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట. నేను ఎలాంటి జాబ్ తీయాలరా బాబు, నాకేమో పెద్ద కంపెనీలోనూ ఆఫర్ వచ్చింది, చిన్న కంపెనీలోనూ ఆఫర్ వచ్చింది, మంచి జీతము. కాకపోతే నేను ఏ కంపెనీలో జాయిన్ అవ్వాలి? మీరు ఏ కంపెనీలో జాయిన్ అవుతారు? అందరం ఆరోకి హెల్ప్ చేద్దామా? ఎలాంటి కంపెనీలో మనం ఆరో తీసుకోవాలి జాబ్ అని కొట్టండి చూద్దాం. పెద్ద కంపెనీకి వెళ్ళాలా, చిన్న కంపెనీకి వెళ్ళాలా? ఆరో ఆలోచించి చెప్పండి చూద్దాం. ఆన్సర్ ఇవ్వాలి అందరూ. ఆరో ఎలాంటి ఉద్యోగం తీసుకోవాలి? ఆన్సర్ చెప్పాలి. ఆరో పెద్ద కంపెనీలో జాయిన్ అవ్వాలా, చిన్న కంపెనీలో జాయిన్ అవ్వాలా? మీరు ఆరోగా ఉంటే ఆరోకి ఏం సలహా ఇస్తారు? పిల్లలు ఆలోచిస్తున్నారా లేదా? వెరీ గుడ్. స్మాల్ కంపెనీ, కొంతమంది పెద్ద కంపెనీ అని పెట్టారు. ఓకే. యాక్చువల్గా ఆరోకున్న వాల్యూస్ కి, మారల్ దీనికి నాకు ఇంకా యాక్చువల్గా ఇప్పుడు ఆరోకి అసలు వాల్యూ అంటే ఏంటి?
నీ డెసిషన్స్ మీకు మంచిగా మంచి పాత్లో వెళ్ళాలి. లాంగ్ టర్మ్‌లో అది మీకు మంచిగా హెల్ప్‌ఫుల్‌గా ఉండాలి. చిన్న కంపెనీలో మంచి మీనింగ్‌ఫుల్ వర్క్ వచ్చింది అంటే, అప్పుడు తను పెద్ద కంపెనీలో జాయిన్ అవ్వాలా? చిన్న కంపెనీలో జాయిన్ అవ్వాలా? బిగ్ కంపెనీ సెకండ్ ఆప్షన్. ఓకే. చిన్న కంపెనీలో జాయిన్ అవ్వాలి. ఓకే. ఇంకా? ఆప్షన్ 2 ఆడియో నాట్ క్లియరా? ఇస్ దట్ మై ఆడియో నాట్ క్లియర్ గోకుల్? జెడ్పీ హై స్కూల్ అనుకుంటా. బిగ్ కంపెనీ. ఒకరు చక్కగా చెప్పారు స్మాల్ కంపెనీ నుంచి బిగ్ కంపెనీకి వెళ్ళాలని. ఏపీ ఏపీఆర్ఎస్ యూబీ. ఓకే. సూపర్ అండి మీరు అసలు. చాలా బాగా చెప్తున్నారు. స్మాల్ కంపెనీ నుంచి బిగ్ కంపెనీ అని. ఓకే. సో, యాక్చువల్‌గా ఏంటి అంటే, ఇప్పుడు ఆరవకు ఉన్న విలువలకి మనం ఎక్కువ నేర్చుకోవాలి. ఫస్టే మనం ఎక్కువ చక్కగా నేర్చుకుంటేనే, మనం పైకెళ్ళినప్పుడు మనం హ్యాపీగా ఉండగలం. మనకు చాలా తెలుస్తాయి. అప్పుడు పెద్ద కంపెనీలో ఇంకా బాగా మనము పైకి రావచ్చు. సో, ఎప్పుడైనా సరే కొన్నిసార్లు ఎక్కడ పని నేర్చుకోవచ్చో, ఎక్కడ నాకు ఎక్కువ మంచి పని లేకపోతే అలాంటి వర్క్ నేను చేస్తే నేను ఇంకా జీవితంలో నాకు పైకొస్తాను అని అనిపించిన ఆ పని తీసుకోవాలి గానీ, ఉట్టి డబ్బుల కోసరం మాత్రం ఓ పనిని ఎంచుకోకూడదు. ఓకేనా? ఆర్ వి గుడ్? సో, ఆరోకి మనం ఏం చెప్తున్నాం? ఫస్ట్ చిన్న కంపెనీలో జాయిన్ అయ్యి, నేర్చుకో. తర్వాత పెద్ద కంపెనీకి వెళ్ళొచ్చు. ఆరోకి మనందరం ఏం సలహా ఇస్తున్నాం? ఫస్ట్ చిన్న కంపెనీలో జాయిన్ అయ్యి, బాగా నేర్చుకో. నేర్చుకున్న తర్వాత పెద్ద కంపెనీకి వెళ్ళొచ్చు అని మనం ఆరోకి సలహా ఇస్తున్నాం. ఎందుకంటే మంచిగా వర్క్ నేర్చుకుంటే మనకు సాటిస్ఫై అవుతుంది. మోటివేట్ అవుతాము. రేపు గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత మళ్ళీ పెద్ద కంపెనీకెళ్ళేటప్పుడు ఇంకా బాగా మనం పైకి రావచ్చు. ఓకే. సో, దీంట్లో ఒక కోట్ ఏం చెప్పాలి అంటే, వన్ ఆఫ్ ది కోట్ విచ్ వి వుడ్ లైక్ టు షేర్ ఇస్ వాల్యూస్ ఈక్వల్ టు యువర్ కంపాస్. కోట్ ఏంటి అంటే, డోంట్ జస్ట్ బిల్డ్ కెరియర్ దట్ పేస్ వెల్, బిల్డ్ ఎ లైఫ్ దట్ ఫీల్స్ రైట్. అంటే ఏంటి? నాకు ఎవరన్నా ఇది చెప్పరా? ఈ కోట్‌ని ఎవరన్నా చక్కగా మీకు అర్థమైన విధానంలో మీరు రాయరా? ఎప్పుడైనా సరే నేను చెప్పేస్తే మళ్ళీ ఇదైపోతుంది కదా! డోంట్ జస్ట్ బిల్డ్ ఎ కెరియర్ దట్ పేస్ వెల్, బిల్డ్ ఎ లైఫ్ దట్ ఫీల్స్ రైట్. అంటే ఏంటి? ఎవరైనా ఆన్సర్ ఇవ్వగలరా? మీ మీ అండర్‌స్టాండింగ్ ఏంటి? నేను కోట్ పెడుతున్నాను. ఆన్సర్ కావాలి నాకు. ఓకే. ఆడియో క్లియర్‌గా లేదంటున్నారు. అందరికి నా ఆడియో సరిగ్గా వినిపించట్లేదా? ఒక్కసారి చెప్పరా? ఈస్ మై ఆడియో క్లియర్? ఒకసారి అందరు థమ్స్ అప్ చేయరా మళ్ళీ? నేను క్లియర్ కొడుతున్నాను. నా ఆడియో క్లియర్‌గా ఉంటే థమ్స్ అప్ చేయరా? ఓకే. పర్ఫెక్ట్. థాంక్ యూ.
ఆడియో క్లియర్గా లేని వాళ్ళు ఒక్కసారి చెక్ చేసుకోరా. సో ఏంటి అంటే ఈ కోట్ అంటే ఏంటి? ఫస్ట్ కోట్ అంటే ఏంటి? తెలుగులో ఏమంటాం కోర్టుని? వాట్ డూ యూ సే ఇన్ తెలుగు? కోట్ అంటే ఏంటి? సామెత. సామెతలు ఉంటాయి కదా తెలుగులో, అలానే ఇంగ్లీష్ లో కూడా సామెతలు ఉంటాయి అన్నమాట. సో ఏంటి అంటే మనం ఎప్పుడైనా సరే ఒక కెరియర్ చూస్ చేసుకుంటున్నాము అంటే ఉట్టి డబ్బు కోసం చూస్ చేసుకోకూడదు. మన లైఫ్, మన వర్క్ నేర్చుకోవడము, మనం హ్యాపీగా ఉంటాము ఆ పని చేయడంలో, మన లైఫ్ లో మనం చాలా బాగా వాల్యుబుల్ థింగ్స్ మనం క్యారీ చేస్తాము అంటేనే ఆ పని మనం చేయాలి, ఆ కెరియర్ తీసుకోవాలన్నమాట. ఓకే. సో వాల్యూస్, ఎంత మంచి వాల్యూస్ మనలో ఉంటే అంత మంచి డెసిషన్ మనం తీసుకోవడానికి మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు నేను మళ్ళీ ఏం వెళ్తున్నాను అంటే ఐ విల్ గో బ్యాక్ అండ్ షేర్ యూ ది క్వశ్చన్స్ అగైన్. ఈ క్వశ్చన్స్ కి ఇప్పుడు మీరు ఆన్సర్ ఇవ్వండి. చదువుకుని మీరు ఆన్సర్ ఇవ్వండి. ఐఎమ్ గివింగ్ యూ 5 minutes. మీరు యూ వాంట్ టు హెల్ప్, మీరు పీపుల్ కి హెల్ప్ చేయాలనుకుంటున్నారు, ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు ఏ జాబ్ మనం తీసుకోవాలి? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏమో రియా ఏమో సాల్వింగ్ పజిల్స్ సాల్వ్ చేయడం కానీ, ప్యాటర్న్స్ ఇది చేయడం కానీ, ఇలాంటివన్నీ తనకి చాలా ఇష్టం. అప్పుడు రియా ఏం కెరియర్ చూస్ చేయాలి? షీఈస్ వెరీ క్యూరియస్, అనలిటికల్, అంటే లాజికల్ మైండ్ అంటారు కదా, ఎక్కువ మ్యాథ్స్, రీసెర్చ్ వర్క్స్ ఇవన్నీ కొంచెం బాగా వస్తాయి అన్నమాట రియాకి. సో అప్పుడు రియా ఏం పని చేయాలి? నేను ఇది పెడుతున్నాను, ఆన్సర్ చెప్పేస్తే టక 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 హ్యాపీగా మనము ఒక్కసారి రీక్యాప్ చేసుకుని ఏం నేర్చుకున్నాం అన్నది చూడొచ్చు. ఆన్సర్ కోసం వెయిటింగ్. అందరు ఆన్సర్ కొట్టరా? ఓకే, వెరీ గుడ్, సూపర్, ఐఎమ్ సో హ్యాపీ. చప్పట్లు, అందరికి చప్పట్లు. నేను కొడతాను ఇప్పుడు అందరికి చప్పట్లు. ఎవరంతా ఆన్సర్ చెప్పారో అందరికి చప్పట్లు నా తరఫు నుంచి. ఇంకా ఎదురు చూస్తున్నాను అందరూ. ఇంకా ఇంకా ఆన్సర్ చేయండి. వెరీ గుడ్, సూపర్ అండి. ఫస్ట్ ఆన్సర్ ఏమో డాక్టర్ అన్నారు, వెరీ గుడ్. ఎందుకంటే తను చాలా మందికి హెల్ప్ చేయాలనుకుంటున్నారు, ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకుంటున్నారు. సెకండ్ ఏమో ఆన్సర్ చెప్తూ ఉన్నారు, అందువల్ల వెయిట్ చేస్తాను. డాక్టర్ ఇస్ ది రైట్ ఆన్సర్ ఫర్ ది ఫస్ట్ వన్. వెరీ గుడ్, వెరీ గుడ్. సెకండ్ ఆన్సర్ కూడా చాలా మంది చెప్పేశారు, నేను చెప్తాను. సో నా తరఫు నుంచి మళ్ళీ చప్పట్లు అందరికి, పిల్లలందరికీ. ఏ సూపర్. సెకండ్ ఆన్సర్ కొట్టండి అందరూ. వాట్ ఇస్ ది సెకండ్ ఆన్సర్? What is the second answer?
ఆన్సర్ చెప్పారు చాలా మంది. ఇంకా కావాలి నాకు ఆన్సర్స్ కావాలి, బాగా కావాలి అసలు. చాలా మంది టైప్ చేస్తేనే ఇంటరాక్టివ్ గా ఉంటుంది. పిల్లలందరి చేత మీరు ఆన్సర్స్ చెప్పిస్తున్నారా? టీచర్స్ ప్లీజ్ హెల్ప్ దెమ్. సో సెకండ్ ఆన్సర్ ఏంటి? సైంటిస్ట్. సెకండ్ ఆన్సర్ ఏమో సైంటిస్ట్. ఫస్ట్ ఆన్సర్ ఏమో ఆప్షన్ 1 ఏమో డాక్టర్ అవ్వాలి, సెకండ్ దానికేమో సైంటిస్ట్ అవ్వాలి. సెకండ్ ఆన్సర్ ఏమో బి. వెరీ గుడ్, చాలా మంది చెప్పారు ఆన్సర్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆన్సర్ ఏమో డాక్టర్. ఎవరైతే హెల్ప్ చేసి ఇచ్చేస్తారో వాళ్ళు డాక్టర్. ఎవరికైతే మంచిగా పజిల్ సాల్వింగ్, లాజికల్ మైండ్, ప్యాటర్న్స్ వీటి గురించి, లేకపోతే క్యూరియస్ గా ఏదో నేర్చుకోవాలి, ఏదో రీసెర్చ్ చేయాలి అన్న మైండ్ సెట్ ఎవరికైతే ఉందో వాళ్ళందరూ సైంటిస్ట్ అవ్వాలన్నమాట. ఓకే, సో ఈరోజు మనము నేర్చుకున్న వాటిల్లో ఓకే మీరు ఏమవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడు అందరూ అది కొట్టండి. వాట్ ఈస్ దట్? మీరేమనుకుంటున్నారు? ఒక 2 నిమిషాలు ఆలోచించి నేను ఇది అవ్వాలనుకుంటున్నాను అన్నది రాసి ఒక్కసారి మళ్ళీ నాకు చెప్పరా? చూడండి పిల్లలందరూ ఎంత హ్యాపీగా ఉన్నారో అసలు. పిల్లలందరూ భలే హ్యాపీగా ఉన్నారు చూడండి. మీలాగానే అందరు నవ్వుతూ ఆడుకుంటూ హ్యాపీగా. సో వాల్యూస్ అన్నది చాలా ఇంపార్టెంట్. వ్యక్తిత్వం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. అదే మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా బెటర్ గా ఉండాలి. మనము మన లోపల మనం మంచి పనులు చేసి మంచిగా ఆలోచనలు ఉంటే మనం సంతోషంగా ఉంటాం. ఎప్పుడైనా సరే బద్ధకం అన్నది చాలా చాలా అవాయిడ్ చేయాల్సిన ఒక విషయం. బద్ధకించనే కూడదు. ఏదైనా సరే నాకు ఇది రావట్లేదు అనడం వేరు, నేను అది నేర్చుకోవడానికి బద్ధకించడం అనేది వేరు. కరెక్టా? నాకు రావట్లేదు అన్నది నేను ఎలా నేర్చుకోవాలన్నది ఆలోచించాలి, కానీ నాకు రావట్లేదని నేను బద్ధకించకూడదు నేర్చుకోవడానికి. సో చక్కగా చలాకీగా ఆడుతూ పాడుతూ నేర్చుకుంటే మనకి ఏది కష్టం అనిపించదు. ఎప్పుడైనా సరే ఇష్టపడి ఒక పని చేస్తే కష్టం అనిపించదు కదా. ఊరికి వెళ్ళాలనుకుంటున్నాము, 3ంటికే లేవాలి, 4ంటికే లేవాలి, కష్టం అనిపించదు. ఊరికి వెళ్ళాలి, ట్రైన్ ఎక్కుతాం, బస్ ఎక్కుతాము, లేకపోతే వేరే ఫ్రెండ్స్ ని చూడడానికి వెళ్తాం, లేకపోతే చుట్టాలను చూడడానికి వెళ్తున్నాం అన్నప్పుడు ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. రేపు పండగ, హ్యాపీగా ఉంటుంది. అంటే ఏంటి, మనకి ఇష్టమైన పనులు మనకి ఇష్టమైనవి చేసేటప్పుడు 3ంటికి కాదు, రాత్రులంతా మేల్కోగా ఉండమంటే కూడా ఉంటాం. అదే ఎగ్జామ్ టైంలో కూడా మనము ఇష్టపడి చక్కగా ఒక సబ్జెక్ట్ రాకపోతే ఆ సబ్జెక్ట్ ఎందుకు రావట్లేదు నాకు, నేను ఎలా నేర్చుకుంటే నాకు బెటర్ గా ఉంటుంది అన్న విషయాలు చక్కగా నేర్చుకుంటే చక్కగా అందరం పైకి రావచ్చు. ఓకేనా? అందరు ఈ రోజు నుంచి కష్టపడతారా? ఇష్టపడి కష్టపడతారా? వెరీ గుడ్. ఓకే, అయితే చాలా మంది ఇక్కడ టీచరు, ఎడ్యుకేషనల్ మినిస్టర్ అవ్వాలనుకుంటున్నారు, డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు. వెరీ గుడ్. అందరూ చక్కగా బాగా చదువుకుని రైట్ మంచి విషయాలతో మంచి వ్యక్తిత్వంతో మీరు ఏమనుకుంటున్నారో అది మంచిగా మీరు హ్యాపీగా కొనసాగాలి. ఓకే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారు ఒకరు, సూపర్, వెరీ గుడ్. ఓకే ఫైన్. అయితే మనం ఈరోజు చక్కని విషయం నేర్చుకున్నాం కదా, వాల్యూస్. ఆ వాల్యూస్ ఏమేమి ఉన్నాయి, నాకు ఉన్న టాప్ 3 వాల్యూస్ ఏంటి, దాన్ని నేను ఎలా
ఏ ఏ వృద్ధి నేను తీసుకోవాలి, నాకు ఇలాంటి క్వాలిటీస్ ఉంటే నేను ఇలాంటి వృద్ధి తీసుకుంటే నాకు ఈజీగా ఉంటుంది. అప్పుడు మనం ఎలా ఉండాలి, లేకపోతే నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, డాక్టర్కి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి, చదువు ఒక్కటే సరిపోదన్నమాట. చాలా విషయాలు మనము నేర్చుకుంటేనే మనము చాలా బాగా పైకి రాగలం. ఓకే, ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? అసలు ఏంటి, ఎలా ఉంది సెషన్, అసలు ఏంటి, ఎలా ఉంది, మీకు ఎలా ఉంది సెషన్, అసలు ఏంటి, ఏదైనా డౌట్స్ ఉన్నాయా? నీ డౌట్స్? డౌట్ లేదు మేడం అంటారా? అది మాత్రం అడగద్దు. అందరికీ ఉన్న ప్రాబ్లమే కదా పిల్లల అందరం. ఇప్పటికి కూడా మాకు ఏదైనా మీటింగ్స్ జరుగుతున్నాయి అంటే చాలా మంది ఏం డౌట్ లేవు, అన్ని అర్థమైపోయి అంటాం. తర్వాత మెల్లగా తర్వాత వెళ్ళి మనకి నచ్చిన ఫ్రెండ్ దగ్గర లేకపోతే నచ్చిన వ్యక్తి దగ్గర వెళ్ళి అసలు ఏం చెప్పారు ఈ రోజు, నాకు ఇక్కడ అర్థం కాలేదు అని అడుగుతూ ఉంటాం కదా. ఏంటి అది, యాక్చువల్ గా అలా అడిగినా కూడా పర్లేదు, కాకపోతే డౌట్స్ తో మాత్రం ఉండద్దు. ఓకే, ఎప్పుడైనా సరే డౌట్స్ తో మాత్రం ఉండనే కూడదు. అర్థమైందా? పిల్లలందరూ ఒప్పుకుంటారా? నాకు ఒక విషయం అర్థం కాలేదంటే నేను నా ఫ్రెండ్స్ని అడగచ్చు, నా పేరెంట్స్ని అడగచ్చు, లేకపోతే నా గురువుని వెళ్ళి అడగచ్చు. కాకపోతే నాకు తెలియని విషయాన్ని తెలియకుండా ఉండకూడదు. ఓకే, ఎప్పుడైనా సరే అందరూ చక్కగా మీ భయాన్ని వదిలేసుకోండి. మనకి ఏంటంటే ముందు భయం ఎందుకు వస్తుందంటే, అరే నాకు ఈ విషయం తెలియలేదు, ఎవరన్నా నన్ను ఎగతాళి చేస్తారో, లేకపోతే ఎవరన్నా నన్ను ఏదన్నా చెప్తారో, ఇలాంటివన్నీ ఆలోచనలు వచ్చేస్తాయి. సో పిల్లలు ఎప్పుడు భయపడొద్దు. ఎవరో ఎగతాళి చేస్తారు, లేకపోతే ఎవరో ఏదో అనుకుంటారు, అందువల్ల నేను నేర్చుకోవట్లేదు, అందువల్ల నేను అడగలేకపోతున్నాను, ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి చక్కగా నాకు ఈ డౌట్స్ ఉన్నాయి, నేను ఎదగాలి, నేను నేర్చుకోవాలి, ఇది నా జీవితం అన్న దాని మీద గుర్తు పెట్టుకొని ఎలాంటి నామోషీలు లేకుండా చక్కగా మీ డౌట్స్ ని క్లియర్ చేసుకోండి. ఓకేనా? వెరీ గుడ్. సో ఇవాళటికి కథ కంచికి మనం ఇంటికి. వెరీ గుడ్, హ్యాపీ. నచ్చిందా ఈరోజు క్లాసు? ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పరా? ఎస్, డౌట్, ఏం డౌట్ చెప్పరా? ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ కొట్టండి, చాట్ బాక్స్ లో వేస్తే నేను ఆ డౌట్ ని క్లియర్ చేస్తాను. ఎవరన్నా పిల్లలు ఒక్కరు ఏదైనా చెప్పదలుచుకున్నారా? అట్లీస్ట్ ఎవరో ఒకరు చాట్ లో మా స్టూడెంట్స్ ఇలా చెప్పారు అని ఎవరన్నా చెప్పాలనుకుంటున్నారా? టీచర్స్ గ్రూప్ గా కనుక్కుని చక్కగా లాస్ట్ గా మనం వెళ్లే ముందు మా స్టూడెంట్స్ ఈరోజు ఇలా ఇలా చెప్పారు, బాగుంది అన్నారు, లేకపోతే కొత్త విషయం నేర్చుకున్నాను అన్నారు. స్టూడెంట్స్ ఏమన్నారు మీ దగ్గర? ఇప్పటికిప్పుడే అలా చూసే స్టూడెంట్స్ చూసినప్పుడు మీకేమనిపించింది, లేకపోతే స్టూడెంట్స్ ఏమన్నారు? అట్లీస్ట్ కొంతమంది కొడితే టైప్ చేస్తే మాకు అర్థమవుతుంది, ఎలా తీస్తే ఇంకా బెటర్ గా ఉంటుంది. ఎందుకంటే మేము మిమ్మల్ని చూడట్లేదు, ఎలా అర్థమవుతుంది అన్నది మాకు అర్థం కావాలి. కాబట్టి దయచేసి చాట్ లో మీరు వేస్తే మాకు యూస్ఫుల్ గా ఉంటుంది. ఏమనుకున్నారు? వాట్ వాజ్ ది స్టూడెంట్స్ రియాక్షన్ టుడే? ఒకటి చేద్దాం, స్టూడెంట్స్ రియాక్షన్ ఏంటి ఈరోజు? సూపరా, లేకపోతే ఏంటి? ఈరోజు సెషన్ ఎలా ఉన్నింది? పోనీ ఎమోజీస్ వాడండి. కూల్ గా ఉన్నిందా, సూపర్ గా ఉన్నిందా, బోర్ కొట్టిందా, నిద్ర వచ్చేసిందా, అందరు నిద్రపోయారా? ఓ మేడం, ఎవరు నిద్రపోలేదు కదా?
మేము ఇప్పుడు పరిగెత్తుతున్నాము. వి ఆర్ రన్నింగ్. అంతే కదా? వి విల్ రన్. ఓకే. అయితే థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ఈరోజు ఒక మంచి విషయం నేర్చుకున్నారా అని నమ్మకంతో ఈరోజు క్లాసు సెలవు. వి విల్ సీ ఇన్ టుమారోస్ క్లాస్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. గోకుల్, recording stop பண்ணிக்கலாம்.